ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైక్ చూద్దాం. దైవం తర్వాత ఒక దైవంగా ఆమె నిర్ణయాలను దేశ ప్రజలు ఎప్పుడు స్వాగతిస్తూనే ఉన్నారు. ఈ కులము ఆ మతము కాదు, అన్ని కులాలు అన్ని మతాలు ఆమె నిర్ణయం ఆ రకంగా ఉంటుండే. దేశము దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సంతోషంగా ఉండాలని అనేక వారి యొక్క పరిపాలనలో అనేక మార్పులు వారు తీసుకురావడము, దేశ ప్రజలకు మేలు చేసే రకంగా ఉండడము వారి యొక్క పరిపాలన అట్లుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు నాదే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను అప్పుడు 7వ తరగతి 8వ తరగతిలో ఉన్నప్పుడు 9వ తరగతిలో ఉన్నప్పుడు అసలు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు ఒక జిల్లాకు ఒక పట్టణానికి వస్తున్నదని అంటే మినిమం 3 రోజుల ముందే ఏ గ్రౌండ్కి అయితే వస్తుందో ఆ గ్రౌండ్లో ఎడ్ల బండ్లు కట్టుకొని ఆ ఊర్లలోకి వచ్చి అక్కడే వంటలు చేసుకొని ఆమె వచ్చిన దాకా ఆమె దూరంకే చూసి 4 మాటలు ఆమె మాటలు వినిపోయే సంవత్సరాలు ఆ రోజులలో. అట్లా నేను మా ఇంటి ఎగ్జాంపులే చెప్తా. నేను చిన్నగా ఉన్నప్పుడు మేమందరము పిల్లలంగా అప్పుడు ఏంటంటే నేను వాస్తవమే చెప్తున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు 6వ తరగతి 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి ఉన్నప్పుడు మేమంతా పిల్లలుగా ఉన్నప్పుడు మేమంతా బస్తీలలో శాఖలు జరిగేటి, ఆర్ఎస్ఎస్ శాఖలు జరిగేటి. ఆ రోజు ఆర్ఎస్ఎస్ అంటే ఒక పార్టీ కాదు, అది చిన్న పిల్లలం అందరం ఆడుకునే ఒక లెసన్. అక్కడ సాయంత్రం పూట మేము పోయేటోళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. నేను కూడా పోయేటోని, బస్తీలో అందరం పోయేటోళ్ళం శాఖకు ఆ రోజులలో. అయితే నేను ఆ రోజులలో మన పూర్వీకుడు మన తల్లిదండ్రులకు ఏ రకంగా ఉంటుంది అనేది నేను మా అమ్మని చూస్తుంటే, మా అమ్మ దుర్గామాత ఫోటో పక్కకు ఇందిరాగాంధీ ఫోటో, దుర్గామాతకు ఫోటోకి అమ్మవారికి దుర్గామాతకు అగరబత్తీలు ముట్టి